ఆయనేమో నేనే దేవుణ్ణి, నాకు వెనక ముందు ఎవరు లేరని యెహోవా చెప్తున్నాడు. ఈయనేమో నా తండ్రి ప్రకారమే నేను చేస్తాను, నా తండ్రి గొప్పడని ఈయన చెప్తున్నాడు. ఈ మధ్యలో ఈయన దేవుడు ఎట్లయిపోయాడు? అంటే అది మన దేవుడి గ్రంథాలు ఏమంటే త్రిత్వమైన దేవుడు రాశారండి. సరే ఇంకొక క్వశ్చన్ ఇస్తానండి. బైబుల్ని ఏ భాషలో రాశారు? బైబిల్ ఏ భాష అంటే 2 భాషలు ఉన్నాయి. ఓల్డ్ టెస్ట్మెంట్ అని హెబ్రూ రాశారు. హిబ్రూ బైబిల్ మీరు చదివారా? ఏం చదవలేండి, ఎందుకంటే ఇంగ్లీషే రాదు నాకు. అది ఇంగ్లీష్ వదిలి కొద్దిగా నేర్చుకున్నాను అనుకోండి, నేర్చుకో కొద్దిగా పూర్తిగా రాదు కదా. అలాగే తెలుసుకోకండి. హిబ్రూ బైబుల్ మీరు చదివారా? మీరు చదవలేదు కదా. అంటే ఎవరో రాసి తర్జుమా చేసిందని మీరు పెట్టుకొని రాస్తారు. నేను ఇప్పుడు అడుగుతాను చూడండి, ఇంతవరకు మిమ్మల్ని ఎవరు అడుగుకుండా నేను అడుగుతున్నాను. యేసు కన్యకు పుడతారని చెప్పేసి బైబుల్లో ఉందా? ఏమన్నారు? యేసు కన్యకు పుడతారని చెప్పేసి బైబుల్లో ఉందా అన్న? ఉందండి. హిబ్రూ బైబుల్లో లేదండి, తెలుగు బైబుల్లో ఉంది. హెబ్రూ